విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఈపీసీ విధానంలో ఈ టెండర్లను ఆహ్వానించింది. ఫేజ్ 1 లో 38.4 కిలోమీటర్ల మేర 2 కారిడార్లో విజయవాడ మెట్రో నిర్మాణం చేపడతారు. ఇక కారిడార్ 1 లో నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు, కారిడార్ 2 లో బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు మెట్రో నిర్మాణం జరుగుతోంది. కారిడార్ 1 లో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు. 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ను నిర్మిస్తారు. ఇప్పటికే విశాఖ మెట్రో రైల్ టెండర్లను పిలిచారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశలో 2 కారిడార్లుంటాయి. 25.90 కిలోమీటర్లతో గన్నవరం విమానాశ్రయం నుంచి బస్టాండ్ వరకు ఒకటి, అలాగే పెనమలూరు నుంచి బస్టాండ్ వరకు 12.50 కిలోమీటర్ల పొడవుతో మరొక కారిడార్ను నిర్మిస్తారు. ఈ 2 మార్గాల్లో మొత్తం 33 స్టేషన్లను ప్రస్తుతానికి ప్రతిపాదించారు. మెట్రో స్టేషన్లను ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ, రైల్వే, ఎయిర్పోర్ట్తో అనుసంధానం చేస్తారు. మెట్రో స్టేషన్ల వద్ద నుంచి అన్ని ముఖ్య ప్రాంతాలకు వెళ్లేలా సిటీ బస్సు సర్వీసులను నడుపుతారు. విజయవాడ రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్, గన్నవరం విమానాశ్రయంతో మెట్రో స్టేషన్లను అనుసంధానించడం ద్వారా ప్రయాణికులకు మేలు కలగనుంది. మెట్రో స్టేషన్ల వద్ద భద్రతా చర్యల కోసం సీసీ కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే స్టేషన్లోకి అనుమతిస్తారు. మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయిస్తారు. పాదచారులు, సైకిల్పై వచ్చే వారి కోసం స్థలం లభ్యత మేరకు వేరుగా దారులను కేటాయించేందుకు పరిశీలిస్తున్నారు. టికెట్ల జారీ కోసం స్మార్ట్ కార్డులు, సింగిల్ జర్నీ కోసం క్యూఆర్తో కూడిన టికెట్లను జారీ చేస్తారు. మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సుల్లోనూ ఉపయోగించుకునేలా కామన్ మొబిలిటీ కార్డులను జారీ చేస్తారు. పార్కింగ్ ఫీజు కూడా ఈ కార్డుతో చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక మెట్రో రైలు కోసం కేసరపల్లి, పిఎన్బిఎస్, పెనమలూరులో ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. ప్రారంభంలో విజయవాడ మెట్రో ప్రతి రైలు 2 బోగీలతో నడుపుతారు. 2 బోగీల్లో దాదాపు 500 మంది వరకు ప్రయాణించే వీలుంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఉంటే ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నడుపుతారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 7 నిమిషంల వరకు ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సెలవు రోజులు, ఆదివారాలు రద్దీ తక్కువగా ఉంటే సర్వీసులను కుదిస్తారు.